సార్ యాంకర్ శ్యామ్ లో ఒక మీటింగ్ లో బాలకృష్ణ గారి పైన ఒక మాట అనడం జరిగింది. సో బాలకృష్ణ గారు గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇదే యాంకర్ శ్యామ్లా గారు వరుసగా 3 సార్లు గెలిచిన బాలకృష్ణ హిందూపురానికి ఎన్నిసార్లు వచ్చారు, హిందూపురం రోజులకి హిందూపురంలో ఎన్ని రోజులు కనిపిస్తారు, ఇంకోటి ఏంటంటే హిందూపురం నియోజకవర్గంలో అసలు ఏ సమస్యలు ఉన్నాయో బాలకృష్ణకి తెలుసా, బాలకృష్ణకి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు అన్నట్టుగానే శంకర్ శ్యామ్లో చెప్పడం జరిగింది. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? శ్యామల గారు యాంకరే కాకుండా వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి అండి. ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి గుణాలన్నీ బాగా అలవాటైనట్టుంది. అంటే గురువింద సామెత అంటారు, తమ తప్పులు తెలియకుండా ఎదుటి వాళ్ళని ఏదో అని చెప్పడం అన్నమాట. అంటే ఓకే. తమ వెనక ఉన్న లోపాలు అవన్నీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆమె ఇంతవరకు వార్డు మెంబర్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు. ఆమెకి రాజకీయాలంటే ఏమో తెలియదు. బాలకృష్ణ గారికి ఎంత ప్రజా అభిమానం లేకపోతే 3 సార్లు గెలుస్తారు చెప్పండి. ఆయన హ్యాట్రిక్ సాధించారు, వరుసగా 3 సార్లు గెలిచారు. ఆయనకి ప్రజల్లో ఉన్న పలుకుబడి ఆదరణ అన్నది ఆమె తెలుసుకుంటే మంచిది. ఎవరు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెజారిటీ వచ్చిన రోజుల్లో కూడా ఆయన గెలిచారు. అంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉంది, పట్టు ఉంది, పలుకుబడి ఉందో ఆమెకు అర్థం కావడం. ఆమె ఒకసారి అక్కడికి వెళ్ళమనండి, తిరిగి చూడమనండి. బాలకృష్ణ గారు అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి తిరగాల్సిన పని లేదండి. ఈరోజు సాంకేతిక ప్రగతి బాగా పెరిగింది. ఎక్కడి నుంచైనా ఎక్కడ విషయాలన్నా తెలుసుకోవచ్చు, ఎవరికి సహాయం చేయాలన్నా ఎక్కడి నుంచైనా చేయొచ్చండి. అంత విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ పరిజ్ఞానం పెరిగిన తర్వాత రోజు ఏమి ఇంటింటికి తిరగాల్సిన పనిలే. రెండు, ఆయనకి ఒక వ్యవస్థ ఉంది, ఆయనకు పిఏలు ఉన్నారు, అలాగే పార్టీ వ్యవస్థలు ఉన్నాయి. పార్టీకి గ్రామ స్థాయి, బూత్ స్థాయి కమిటీల నుంచి మండల కమిటీలు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మా కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకొస్తుంటారు, ఆయన వ్యవస్థ తీసుకొస్తుంటుంది, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా కూడా తెలుసుకుంటుంటారు. ఎప్పుడు నిరంతరం జాగ్రత్తగా ఉండి ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అవి ఏమన్నా శ్యామల గారు ఉంటే ఎక్కడైనా అపరిష్కృత సమస్యలు ఉన్నాయా, ప్రజల సమస్యలు ఉన్నాయా, అట్లాంటివి ఆమెను పోయి తిరిగి చూడమనండి. ఆమెకి సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి నాకు కూడా గ్లామర్ ఉందన్న, నేను అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాను అని ఆ నియోజకవర్గానికి వెళ్ళమనండి. బాలకృష్ణ గారి నియోజకవర్గానికి వెళ్ళి ఈ రోజు నుంచి ఆమెను పని చేయమనండి. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ గారితో పోటీ చేయమనండి, సత్తా ఉంటే గెలిచి చూపమనండి. అంతేగాని ఎక్కడో కెమెరాల ముందు కూర్చొని ఏదో ఆ, లేనిపోని మాటలు అవి ఏదో చేసి ప్రచార యావత్తో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయడం మానుకుంటే మంచిదండి. ఓకే సార్, కానీ సార్ ఇక్కడ యాంకర్ శ్యామ్లా గారు కూడా ఇంకో మాట అనడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసినా మంచి ఉంది కాబట్టి ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉంది. సో కానీ ఈవీఎం తో గెలిచిన ముఖ్యమంత్రికి ఇంకేముంది అన్నట్టుగానే యాంకర్ శ్యామ్లా గారు మాట్లాడడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం సీఎం అని కూడా చెప్పడం జరుగుతుంది. సో దాని పట్ల మీరేమంటారు సార్? ఇప్పుడు ముందే చెప్పాను కదండి, ఆమెకి జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, వికాసం లేదు, విఘ్నత లేదు. అవి ఏదన్నా ఉంటే అలా అనరు. జగన్మోహన్ రెడ్డి గారికి 150 స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంల ద్వారా వచ్చాయా? అలాగే ఇప్పుడు కూడా జరిగాయండి. ఈవీఎంల ద్వారా ఆయన గెలవల, చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవలేదు. వాళ్ళకి 40% ఓట్లు వచ్చింది నిజమే అండి, మేమేం కాదనడంలా. అయితే కూటమికి 60% ఓట్లు వచ్చాయి కదా, వాళ్ళకి 40 పోని మిగిలినవన్నీ మా దగ్గర ఒక 6%, మిగతా పార్టీలకు వచ్చి ఉండొచ్చు. అంటే వాళ్ళకంటే 20% ఓట్లు ఎక్కువ వచ్చాయి కదా. ఆ జ్ఞానం లేదా ఆమెకి? ఈవీఎంలతో కదా. అంటే ప్రజల్లో ఉండలేక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో తిరుగుతూ పైరువీళ్లు చేసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉండడాన్ని ప్రజలు చూసి సహించలేక వేశారు. రెండు, చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యత అందరికీ తెలుసు, ఆయన దక్షత తెలుసు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుంటే మంచిదన్న ఉద్దేశంతో
కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీని కల్పించారండి ప్రజలు. అంతే తప్ప ఈవీఎంలు కాదు. ఆమె శ్యామల ఒకసారి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయండి, ఒక ఏడాది లోపల ఎక్కడన్నా కనీసం ఒక కార్పొరేటర్ గా గెలవమనండి చాలు. ఎక్కడ ఒక టికెట్ తెచ్చుకొని ఆమె 40% ఓట్లు ఉన్నాయి కదా, కావాలంటే పోటీ చేసి గెలిస్తే రాజకీయం అంటే ఏమి, ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారో ఆమెకు అర్థం అవుతుందని. అర్థం లేకుండా ఈ వ్యర్థపు మాటలు మాట్లాడడం శ్యామల గారు మానుకుంటే మంచిది. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.